గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాజ్ డెక్కన్లో గల్ఫ్ కార్మికులతో భేటీ అయిన సీఎం కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో వస్తే గల్ఫ్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గుర్తింపు ఉన్న ఏజెంట్ల ద్వారా మాత్రమే కార్మికులు విదేశాలకు వెళ్లాలని, వారం పాటు శిక్షణ కూడా ఇచ్చేలా వ్యవస్థ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. హోటల్ తాజ్ డెక్కన్లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ గల్ఫ్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెడతామన్నారు సీఎం. గల్ఫ్ కార్మికుల సహాయార్థం ప్రజాభవన్లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. ఏ రకంగా న్యాయపరమైన సహాయం అందించాలి, అంటే ఇక్కడ ఎంపానల్ చేసి కొంతమంది అడ్వకేట్లను పెట్టి ఏదైనా లీగల్ అసిస్టెన్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది. మీరు వెళ్తున్న దేశం ఏది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, అక్కడ వ్యవహరించాల్సిన విధానం ఏంది, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా కనీసం ఏ దేశానికి వెళ్తుండో, వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్తుండో వాళ్ళకి అవగాహన వస్తుంది. ఒకటి. రెండోది, అక్కడ యాజమానులతో కానీ ఆ దేశంలో ఉండే పరిస్థితులలో వ్యవహరించే విధానం. మూడోది, ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనో కూడా వాళ్ళకు ఒక అవగాహన. ఇట్లాంటివి వాళ్ళకు ఒక వారం రోజులు విదేశాలకు వెళ్లే ముందు, గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా వెళ్లే ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలన్న ఆలోచన కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ గారు ఏదిస్తుందో ఈ గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మా గల్ఫ్ కార్మికులు ఏదిస్తుందో ఒక చెమటోడ్చి ఇవాళ స్వదేశానికి దాదాపు 2 లక్షల కోట్ల విదేశీ మార్గద్రవ్యాన్ని సమకూర్చి 2000 శివపేటికలు వస్తే ₹1 సాయం చేయలేదా? ఏ రకంగా చనిపోయిన కుటుంబాన్నైనా ఆదుకోవటానికి ఒక 5 లక్షల రూపాయలు కనుక కేటాయం చేయగలిగినట్టయితే, ఇప్పుడు మిత్రుడు పేర్కొన్నట్టు వీళ్ళ రైతు ఏదైతే బీమా సమకూర్చిండ్రో 5 లక్షలు అంటే ఒక 200 మంది చనిపోతే ఎంత అవుతుందన్న 200 × 10 కోట్లు అవుతుంది సార్. సంవత్సరం మొత్తం మీద 10 కోట్లు అవుతుంది చెప్పండి. గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని వేములవాడ రాజన్న ఆలయం సాక్షిగా ఆనాడు రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గల్ఫ్ కార్మికుల వల్లే కాంగ్రెస్ గెలిచిందని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ బాధితులను ఆదుకుంటామన్నారు ఆది శ్రీనివాస్. వేములవాడ సభలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం బాధ్యత తీసుకుంటామని చెప్పని వేములవాడలో కూడా రాజన్న ఆలయం ముందు కూడా వారు చెప్పడం జరిగింది. ఆనాడు మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సమస్యల కోసం పరిష్కారం చేస్తామనేటువంటి ఏదైతే మాట ఇచ్చారో, దురదృష్టవశాత్తు గల్ఫ్కు వెళ్లిన వాళ్ళందరూ కూడా యోగక్షేమాలతో తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిద్దాం మనందరం కూడా. తమ బాధలు గతంలో ఏ ముఖ్యమంత్రి వినలేదన్నారు గల్ఫ్ బాధితులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తమ సమస్యలను తెలుసుకోవడం కోసం సమావేశం పెట్టడం సంతోషమన్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్కడే ఉరేసుకున్న ఘటనలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను దుబాయ్ పోతా సార్. కొత్తగా ఇప్పుడే 18 నెలల పిల్లని దుబాయ్ పోవాలనుకుంటున్నా, కానీ ఏజెంట్ దగ్గర పెడుతున్నా పాస్పోర్ట్ పెడుతున్నా, తీసుకొని అక్కడ పంపిస్తున్నారు సార్. అక్కడికి వెళ్ళాక అసలు కంపెనీ ఉండలేదు. అట్లాంటి పరిస్థితులల్లో వాళ్ళు మోసపోయి అక్కడ ఉరేసుకొని చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ చాలా మందికి. అది కాకుండా ఇక్కడనే ఆ అబ్బాయి పోకముందే కట్టడి చేయండి సార్. ఏడన్నా గ్రామ పంచాయతీలనా స్థానిక పోలీస్ స్టేషన్లనా నమోదు చేసుకుని పోవాలా, ఏజెంట్ ఎవరు, విజా ఏంది, కంపెనీ ఏంది, అన్ని విషయాలు తెలిసి పోయేటట్టు ఇక్కడ కట్టడి చేయండి సార్. ఖచ్చితంగా ఈ నష్టం జరగడం ఆపుతుంది. 10 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ఈ పోరాటంలో రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ కలిసినాం. మేము ప్రతినిధులు ముందు వచ్చి కలిసినాం. ఇట్లాంటి సందర్భం వస్తే ఊహించలేదు 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నది. ఇతర దేశాలు అవలంబిస్తున్న విధానాలపై అధ్యయనం చేసి తెలంగాణ కూడా సమగ్ర విధానం రూపొందిస్తుందని ప్రకటించింది ప్రభుత్వం. గల్ఫ్ కార్మికులు చనిపోతే 15 లక్షల సాయం అందిస్తామని చెప్పింది.